మార్చిలోనే ఎండలు మండిపోతున్నాయి. జనం మాడు పగిలిపోతోంది. ఎప్పుడో మేలో ఉండాల్సిన 41 డిగ్రీల ఉష్ణోగ్రతలు ఇప్పుడే వచ్చేశాయి. ఇక ముందు కూడా ఎండలు మరింత దంచి కొడతాయని వార్నింగ్ ఇస్తోంది ఐఎండీ. దేశవ్యాప్తంగా ఈ వేసవిలో ఎండలు మండిపోతున్నాయి. ఎండవేడిమి పెరిగిన కొద్దీ ఏసీ, కూలర్, ఫ్రిడ్జ్ వంటి గృహోపకరణాల వాడకం పెరుగుతోంది. రానున్న రోజుల్లో స్కూళ్లు, కాలేజీలకు సెలవులు ప్రకటిస్తే వాటి వినియోగం మరింత పెరిగే అవకాశం ఉంది. కానీ పీక్ అవర్స్లో సరఫరా చేసేందుకు సరిపడా విద్యుత్ ఉత్పత్తి లేకపోవడం ఆందోళన కలిగిస్తోంది. ఇక థర్మల్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలకు బొగ్గు కొరత ఉందని కేంద్రం ఇటీవల సూచించడంతో ఆందోళన వ్యక్తమవుతోంది. దేశవ్యాప్తంగా ఉన్న 22 థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో తీవ్ర బొగ్గు కొరత నెలకొంది. ఫలితంగా పూర్తి స్థాయిలో విద్యుత్ ఉత్పత్తి కావడం లేదు. రోజువారీ విద్యుత్ వినియోగం భారీగా పెరుగుతుండటంతో థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో ఉత్పత్తి పెంచాలని అన్ని రాష్ట్రాలకు కేంద్రం సూచించింది. దేశవ్యాప్తంగా 2,09,000 మెగావాట్ల స్థాపిత ఉత్పత్తి సామర్థ్యం ఉన్న ఈ విద్యుత్ కేంద్రాల్లో పూర్తి స్థాయిలో ఉత్పత్తి జరగాలంటే వాటిలో ఎప్పుడూ 6,86,00,000 టన్నుల బొగ్గు నిల్వలుండాలి. కానీ ఈ నెల 8 నాటికి ఉత్పత్తి కేంద్రాల్లో 68% అంటే 4.65 కోట్ల టన్నులే ఉన్నట్లు కేంద్ర విద్యుత్ మండలి తెలిపింది. తెలంగాణలోని థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో ముందస్తు నిల్వల కోట 16,34,000 టన్నులు ఉండాల్సి ఉండగా 8,61,000 టన్నులే ఉంది. ఇది కేవలం 53%మేనని తెలుస్తోంది. అన్ని చోట్ల కనీస ఉత్పత్తి జరిగేందుకు వీలుగా ప్రతి విద్యుత్ కేంద్రంలో వినియోగించే బొగ్గులో 6% వచ్చే జూన్ వరకు విదేశాల నుంచి తప్పనిసరిగా దిగుమతి చేసుకోవాలంటూ కేంద్ర విద్యుత్ శాఖ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. అయితే తెలంగాణలో సింగరేణి గనులు ఉండడంతో రాష్ట్రంలోని థర్మల్ విద్యుత్ కేంద్రాలకు విదేశీ బొగ్గును దిగుమతి చేసుకోబోమని రాష్ట్ర జెన్కో చెబుతోంది. సింగరేణి సంస్థ నుంచి తెలంగాణ మినహా ఇతర రాష్ట్రాలకు అవసరమైనంత బొగ్గు సరఫరా చేయలేకపోతున్నారు. రోజుకు 2,40,000 టన్నులు పంపాలని పలు రాష్ట్రాల నుంచి డిమాండ్ ఉంది. అంతకన్నా 25,000 టన్నుల దాకా ఉత్పత్తి తక్కువగా ఉండడంతో ఆ మేరకు సంస్థ సరఫరా చేయలేకపోతోంది. తెలంగాణ కోసం ప్రత్యేకంగా రామగుండంలో ఎన్టీపీసీ నిర్మించిన 1,600 మెగావాట్ల విద్యుత్ కేంద్రానికి సంస్థ రోజుకు 21,900 టన్నుల బొగ్గు ఇవ్వాలి. ఈ కేంద్రంలో కనీసం 26 రోజులకు అవసరమైనంత ముందస్తు నిల్వ కోటా కింద 5,68,500 టన్నులు ఉండాలి. ప్రస్తుతం 2,24,800 టన్నులే ఉంది. దీంతో ఎప్పుడేం జరుగుతుందోనన్న ఆందోళన నెలకొంది.